పరమును విడిచి భూమికి వచ్చినారు. ఆయన చేసిన బలియాగమును బట్టి మరణించి తిరిగి లేచిన మన ప్రభు నిరంతరము మన మధ్య యాజకుడిగా ఉన్నారు. ఆయన మరణించి పరలోకానికి వెళ్ళినప్పటికీ, ఆరోహణమైనప్పటికీ ప్రధాన యాజకుడిగా మనకు అందుబాటులో ఉన్నారు. ఆ సత్యమును జ్ఞాపకం చేసే లేఖనం కూడా దాని క్రింద భాగంలో 6వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆయన ఎలాంటి ఆ పాత్ర మన విషయంలో ఎలాంటి కార్యంను చేసేవాడిగా ఉన్నాడు. ఆయన భూమికి వచ్చి మానవాళి క్షమార్థంగా, రక్షణార్థంగా చేయవలసిన కార్యం చేసి వెళ్ళారు. అయితే ఇప్పుడు కూడా మన మధ్య ఉన్నారు. ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆ సత్యం 26వ వచనంలో ఉంది, చదవండి. చాలు. ఎవరి ప్రధాన యాజకుడు? గత కాలంలో దేవునికిని ప్రజలకు మధ్యవర్తులుగా యాజకులు, మనుషుల చేత అహరోను సంతతి వారు యాజకులుగా ఉండేవారు. ప్రజల యొక్క అక్కరలన్నిటి కొరకు, మానవులన్నిటి కొరకు ప్రజల తరపున దేవునికి తెలియజేసే వ్యక్తులుగా, ప్రతినిధులుగా దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో కానీ, అతి పరిశుద్ధ స్థలంలో కానీ ఏడాదికి ఒక్కసారి ఆ స్థలానికి ఆ వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్త ద్వారా లోపలికి వెళ్ళటానికి అధికారం వారికి ఉంది. వాళ్ళు కొద్ది కాలం ఉంటారు. ఆ వ్యక్తి లోకాన్ని విడిచిపెట్టవచ్చు. మరొక వ్యక్తి ఆయనను వారు తమ దోషాల కొరకు వారు ఆ రక్తం దేవునికి అర్పించాలి. ప్రజలందరి కొరకు కూడా ఆ రక్తాన్ని దేవుని సన్నిధిలో చిలకరించాలి. అది హద్దుబాట్ల మధ్య. కానీ నిరంతరము మానవ సంబంధమైనది కాకుండా దైవికంగా యాజకుడు మనకు ఉండాలని ఉద్దేశించి యేసు ప్రభు రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించి ఆయన పిల్లలుగా చేసుకోవటం ఒకటే మాత్రం కాదు, కానీ ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధారుడైన ప్రభు తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారు? ఏ పని చేస్తున్నారు? ఆయన మన పక్షాన విజ్ఞాపన ప్రార్థన. ఆయనే ప్రధాన యాజకుడు. అందుకని ఇక్కడ 25వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టిందంటే, వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. ఎవరైనా వారెవరు? వారంటే పరిశుద్ధ గ్రంథంలో ఎవరంటే ఎవరండి? మనమే రక్షింపబడినవారు. మరి ఒకసారి మనము దేవుని పిల్లలయ్యాము, రక్షింపబడినామని చెప్పుకుంటున్నాము. కానీ ఇక్కడ రాయబడిన మాట వారిని సంపూర్ణముగా అంటే ఏంటి అర్థం? అంటే రక్షణ కార్యము పూర్తి కాలేదా? అంటే మరణ పర్యంతరము మనం నమ్మకంగా దేవునిలో కొనసాగాల. అది మనుషుని వల్ల కాదు అని పరిశుద్ధ గ్రంథం తేటగా చెప్తుంది. మరణ పర్యంతరము ఈ లోకంలో దేవునికి నమ్మకంగా, యథార్థంగా మనం జీవించుట మన వల్ల కాదు. వెనక తిరిగి చూస్తే మనకు అర్థమవుతుంది లేఖనాల ఆధారంగా. అయితే మరి ఎలాగా? ఒక వ్యక్తి మన కొరకు కావాలి. మనల్ని ముందుకు నడిపించే వ్యక్తి, మనల్ని యోగ్యంగా భూమి మీద మరణ పర్యంతము తీర్చిదిద్దే వ్యక్తి, మరొక వ్యక్తి కావాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, లేదా ప్రధాన యాజకుడు. కాబట్టి ఇంతకీ వీరెవరు అంటే చూస్తే బైబిల్లో వారు అనగా బైబిల్ ఎలా సెలవిస్తుంది. కీర్తన మనకన్నీ ఇవన్నీ కంఠోపాఠమైన మాటలు, మనకు తెలిసిన మాటలే. 42లో కీర్తన 42 ఏముంది? నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబులో నుండి చాలు. మరలా ఆ యొక్క దాని నుండి విడుదల పొందిన మనము మరలా ఎప్పుడైనా మన జీవితంలో
ఆ పరిస్థితిలోకి వెళ్ళే ఆస్కారము లేకపోలేదు. ఉందా లేదా? ఇట్స్ వెరీ కామన్. శరీరంలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాళ్ళు, దుష్టుని యొక్క ఆదిలో ఉన్నవాళ్ళు, మనం లోకాధికారి, వాయుమండల సంబంధమైన అధిపతి, వాడు నిత్యం పని కలిగి ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు, లాగివేయటానికి అది పని కలిగి ఉన్నాడు. ఆ రీతిగా మరలా దీంట్లోకి లాగటాకే ఆస్కారం ఉందన్నమాట. అక్కడి నుంచి వెలుపలికి వచ్చాం మనం, మన పుట్టుక. అందుకే దావీదు అక్కడికి వెళ్ళిపోయాడు. వెంటనే నా తల్లి నన్ను, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలో ఉన్న తల్లి. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ మీ. ఇది నా వల్ల కలిగింది కాదు ప్రభువా. ఈ దోషం ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె దగ్గర నుంచి కాదు. ఆ ఏదైనా తోట వరకు వెళ్ళాలి మనం, ఆ హవ్వ దగ్గరికి వెళ్ళాలి. అది మన నరనరాల్లో ఉంది కాబట్టి దాని నుంచి నిత్యము దేవుని యొక్క కాపుదల, ఆ రక్తంతో కడగబడిన అనుభవం మనకు లేకపోతే ఈ అనుభవం గుండా మనం వెళ్ళలేము. ఎలాగా? సంపూర్ణ రక్షణ అనేది మన జీవితాల్లో జరగదు. కాబట్టి ఆ ప్రధాన యాజకుడు నిత్యము మనకు అందుబాటులో ఉంటూ మన బలహీనతల్లో బలపరిచే పని ఆయనది. మన యొక్క తప్పిదాల్లో మన పక్షాన విజ్ఞాపన చేసే పని ఆయనది. తిరిగి తిరిగి వాక్యం చేత ఉదక స్నానం చేయించే పని కూడా ఆయనదే. కాబట్టి ఎలాగున మనల్ని రక్షణలో కొనసాగింపచేస్తాడు. మనం ఈ కోవకు చెందినవారు. ఇంకా బైబిల్లో ఆది కాండం మన కంఠోపాఠమైన మాట అది. 6వ అధ్యాయం 5వ వచనంలో కూడా 6:5 ఆది కాండంలో చూడక్కలా కూడా చెప్పచ్చు. నరుల చెడుతనము అంతే, ఇంకా ఏం లేదు. ఇంకో చోట ఏమని, వారి బాల్యం నుండి అన్నదా అమ్మా? నన్ను అది కాదు, చూడండి అది ఆది కాండంలో. మీరు క్యాచ్ చేయలేదన్నమాట. చదువు తల్లి. ఎస్, 8వ అధ్యాయం ఎన్నో వచ్చేదో. వెరీ గుడ్, అదే నాకు కావాల్సింది. నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి, వయస్సు వచ్చిన తర్వాత కాదు. అందుకే తల్లి గర్భంలో ఉన్న దోషాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత బాల్యం నుండి. కాబట్టి ప్రియులారా, ఇలాంటి ఈ 6:5 ఆ కోవకు చెందింది. యేస్కేలు గ్రంథంలో 2:1, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు అని ఉందా అక్కడ. 2 ఉంది, 3వ అధ్యాయంలో ఉంది, 4వ అధ్యాయంలో ఉంది, 5వ అధ్యాయంలో ఉంది, 6, 7 అధ్యాయంలో. ఆ ప్రతి అధ్యాయంలో కూడా దేవుని యొక్క స్వరము వింటున్న ఈ యొక్క వ్యక్తితో దేవుడు ఏమంటాడు తెలుసా? నరపుత్రుడా, థ్యాంక్ యూ, వీఆర్ అనేబుల్ టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్ ఇన్ ఏ కరెక్ట్ వే. సరిగా మనం నిలబడలేము అంటే ఏదో దోషం ఉంది, ఏదో దోషం కనిపిస్తుంది. అందుకే మొదట్లో ప్రారంభంలో దేవుడు మాట్లాడిన అధ్యాయం దగ్గర నుంచి కూడా మిగిలిన సమయం అంతట్లో కూడా దేవుడు ఇదే మాట ఎక్కువగా ఆ వ్యక్తితో సంబోధిస్తూ మాట్లాడుతూ, ఎవరితోటి? ఆ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. నువ్వు చక్కగా అంటే మనం సరిచేస్తూ ఉండాలి, సరిచేయబడుతూ ఉండాలి, చక్కబరుస్తబడుతూ ఉండాలి. చక్కబరుస్తబడుతూ అంటే చక్కబరచాలి, మనం సరిచేయబడాల, చక్కబరచబడాల, కరెక్ట్ చేయబడాల మనం. అప్పుడు కానీ మన యొక్క రక్షణ సంపూర్ణ సిద్ధి పొందదనమాట అండి. అంతేకాదు, సామెతల గ్రంథము 24వ అధ్యాయం, సామెతలు 24వ అధ్యాయం 11వ వచనం. ఎవరేళ్ళు? వారు రెండిట్లో కింద 2 వచనాలు కూడా ఏమన్నది? వారే వీళ్ళు.
వారు వీరే. వారు ఏ వారు అన్నారు ఉంది కదా, ఆవులంతా అసలు అందుబాటులో ఉండట్లేదు. తప్పదమ్మా, నీకే కాదు అందరికీ. చావునకు పట్టబడిన వారు వీళ్ళు. ఎవరు? వి ఆల్, మనమంతా కూడా చావుకు నిర్ణయింపబడ్డవాళ్ళు. అది దాని అర్థం. చావునకు, అవునే అదేనా, చావునకే పట్టబడిన వాళ్ళు, చావునకే నిర్ణయింపబడిన వాళ్ళు మనం. వీరిని ఆయన రక్షించాడు. కింద నాశనమునందు పడుటకు జోగుచున్న వారు వెళ్ళు. బ్రతుకంతదే. ఎన్ని మార్లు గద్దించిన లోబడనాలని వాడు. అవునా, ఉందా? ఎన్ని మార్లు గద్దించినప్పటికీ లోబడనల్లవారు. కాబట్టి వారు అంటే ఈ కోవకు చెందిన వారు అని అర్థం. కొరింథీయులకు రాసిన ఈ భాగం కూడా మన నిత్యం కంఠోపాఠంగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 27వ వచనంలో చదువునాను. అంతా కూడా మనం చదవక్కర్లా, జస్ట్ ఆ హైలైట్స్. మనం ఏ కోవ చెందిన వాళ్ళు అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు, మనం వెర్రివారమని, నీచులము, తృణీకరింపబడ్డవారం. అది వరుసలో రండి. తర్వాత ఏనిక లేని వారం. అదే అయిపోయిందండి. వెర్రోడికి మాటపాడి. కాబట్టి ఇంకా కొద్దిగానే ఉదహరించారు. ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి, ఇట్టి కోవకు ఇంకా చాలా ఇంకా ముందుకెళ్తే 1-2 కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, ప్రకటన 3. వారు అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి. ప్రకటన 3వ అధ్యాయం. మన సందర్భం ఎక్కడ ఉంటుంది చెప్పండి? వెరీ గుడ్, 17వ వచనం. చాలు, ఇంకా చాలా ఉంటాయి. కొన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాసి పెట్టాడు. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రముడు, గుడ్డివాడువు, ఇట్టి వారిని ఆయన దర్శించి ఆయన హస్తాలో చెక్కుకున్నాడండి. ఆయన కనుపాపగా మనల్ని చేసుకున్నాడు. ఆయనను ఆయన కొరకు జీవించవలసిన రీతిగా మన జీవితాలు ఉండవు. కాబట్టి ఒక ప్రధాన యాజకుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన ఆ ప్రభు మన కొరకు నిత్యము మనకు అందుబాటులో ఉంటాడు. మన బలహీనతలలో మనల్ని బలపరిచే పని, మన యొక్క దుఃఖములో ఆదరించే పని, కృంగిపోయినప్పుడు లేవనెత్తే పని ఆ ప్రధాన యాజకుడు మన పక్షాన్ని చేసేవాడిగా ఉంటాడు. నడిపించే పని సమస్తము. కాబట్టి ఆయా పరిస్థితులలో ఆయన వైపు చూడలేని వారుగా, ఆయన మహిమార్థంగా మన బ్రతుకు లేని వారిగా మనం ఉంటున్నప్పుడు ప్రధాన యాజకుడు మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తాడు, మనల్ని ప్రోత్సహిస్తాడు. కాబట్టి అలాగున ఆయన ఉండబట్టే మనము అంతవరకు ఇక్కడ రాయబడిన రీతిగా వారిని సంపూర్ణముగా రక్షించుటకు, సంపూర్ణముగా దేవునిలో నడిపించుటకు ఆయన, అంటే మరొక రీతిగా మనం ఏం చెప్పవచ్చు అంటే, నీవుగా ప్రభు కొరకు యోగ్యంగా జీవించుట అసాధ్యం. మన పుట్టుక, తల్లి పుట్టుకంట అంటే వివరాలన్నీ పూర్తిగా ఏదో ఇంకో మాట అంటారండి, ఆవలిస్తే. ఎప్పుడో చేశారేంటి మా పని మీరు? భలే ఉంటారండి కొన్ని. కాబట్టి మనం ఏ కోవు చెందిన వాళ్ళు ఆయన తెలుసు. కాబట్టి మనం మరణ పర్యంతరము కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉండాలంటే సంపూర్ణంగా రక్షించే శక్తివంతుడైన ఆ ప్రధాన యాజకుడికి మనకు అందుబాటులో ఉన్నారు కనుక మనము ఈ లోకంలో ఆయన కొరకు సాక్షులుగా జీవించే ఆధిక్యత ఉంది. ఇట్టి కోవకు చెందిన వ్యక్తులను ఆయన ఏం చేశారంటే
కొరింథీయులకు రాసిన పత్రిక. ఇలాంటి ఈ కోవకు చెందిన వ్యక్తులను ఆయన ఎలాగనో ఉద్ధరించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. చాలండి. అనగా వారిని దేవుని మూలముగా ఆయన విమోచించాడు, నీతిగా చేశాడు, పరిశుద్ధపరిచినాడు. అంతేకాదు మనకి పరసంబంధమైన 4-fold బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఎవరికి? ఇక్కడ సందర్భానుసారంగా వారికి. ఒకట బలహీనత కాదు, చాలా దౌర్భాగ్య అన్ని పరిస్థితులు. అవునా? వీఆర్ బిలాంగ్స్ టు సచ్ టైప్, సచ్ కేటగిరీ. ఆ కోవు చెందిన వాళ్ళు. అయినను మన ప్రభు మన పక్షాన్ని నిత్యమును తండ్రి కుడిపార్శ్వం నిలబడి ఉన్న ఆ ప్రభునరే ప్రభా ఈ ఒక్కసారికి క్షమించండి, అతన్ని ఈ ఒక్కసారి క్షమించండి. దోషాలు మరొకసారి ఆళ్ళ కొరకే కదా నేను ఎంతగా నేను బలియాగం చేశాను, ఆ రక్తంతో నేను కడుగుతాను అని పదే పదే మన పక్షాన్ని విజ్ఞాపన చేసేవాడిగా. అందుకే ఇప్పుడు మన అతిశయం ఏంటి తెలుసా? చూడండి 31వ వచనంలో మొదట అతిశయించువాడు, we have no other alternative to rejoice in the Lord. ప్రభు మనకు అతిశయం భూమి మీద ఇల్లు కాదు, బట్ట కాదు, ఉద్యోగం కాదు, డబ్బు కాదు, బంగారపు నగలు కాదు, చదువు కాదు, నీకున్న చదువు కాదు, కుటుంబం కాదు. మన అతిశయం ఎవరో తెలుసా? యేసు ప్రభు పిల్లలుగా జీవించడం. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మము చేసేను, ఎంతైన జనముగా మము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. చాలు. వారిని ప్రభు విమోచించినాడు, తన రక్తంతో విమోచించినాడు. అందుకే ఇక్కడ ఒక మాట, చక్కని మాట, దేవుని మూలంగా. ఎవరు ఆయనంటే? ప్రభు అయినా. అన్లెస్ జీసస్ కమ్ టు ద వరల్డ్, యేసు ప్రభు రాని పక్షులు మానవాళికి మరో మార్గం లేదు. ఆయన రాకపోతే, యేసు ప్రభు లోకాన్ని రాకపోతే, వచ్చి మానవగనంతగా తను తగ్గించుకోకపోతే మనం శాపగ్రస్తులం కదా, ఆదాము యొక్క శాపంలో పాలుభాగస్తులం కదా. రెండవ ఆదాము ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మనకు బదులుగా శాపగ్రాహి అయినాడు. కొంచెం బాధ కలిగితే మనకి, నీకే సావు వస్తుందో నేను చూస్తాను రా అంటారు. ఎవరిని? ఇంట్లో వాళ్ళనే. టైం వస్తేని అంత మీరంతా మంచి శ్రేష్ఠులు. ఒరే నీకేం సావు వస్తుందో నేను బతుకుంటే చూస్తాను రా. ఇంకా పరాయోళ్ళు నేను తేలిగ్గా అంటాం. దాన్ని హింసించే ఒక వ్యక్తిని గురించి మాట్లాంటారండి. అంటే శపిచ్చేస్తారు వాళ్ళు. మన నోటంట శపించుట, పగ, ఇవన్నీ ఉన్నాయి. మన జాతి అజాతి, ఆదాము యొక్క సంతతి మనం. ఆ యొక్క శాపమంతా ఆయన మన నోట ఆశీర్వదకరమైన మాటలు, స్తుతి, ఆరాధనలు ఉన్నాయంటే
కానివన్నీ పోయినాయి అంటే కేవలం ప్రభువైన ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, అందుకే అతిశయించటానికి ఏదైనా ఇలా కూడా ఆనందించడానికి ప్రభు సన్నిధిలో రిజాయిస్ కావటానికి కేవలం ఆయనే అని. అంతే కదండి. చక్కని మాట ఉంది చూడండి ఇక్కడ. 4వ వచనం అక్కడే 4 చాలానా అంటే మనంగా అతిశయించటానికి కళ్ళారా చూడగలుగుతున్నాము. మనకి ఇవ్వబడిన ఆధిక్యతలు చూసాంటండి. ఇక్కడ 4వ వచనంలో క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహం పొందిన దేవుని కృపను చూసి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ అబ్బా ఎంత బాగున్నాయి. మనకి ఏదైనా ఎంత బాగుంది, ఒక ఇల్లు ఎంత బాగున్నాయి, మీ వస్త్రాలు ఎంత మంచి కుటుంబం ఇది, లేకపోతే ఎంత మంచి కొడుకు, భర్త, భార్య. లోకరీతిగా చూద్దాం, అవన్నీ భౌతికమైనవి. ఇహపర లోకాల్లో ఆశీర్వాదకరమైన ఈ ఆశీర్వాదాలు చూసి ఇక్కడ యేసు ప్రభుని స్తుతిస్తున్నాడు. యేసుక్రీస్తు అందు మీకు అనుగ్రహం పొందిన దేవుని యొక్క కృప ఎంత గొప్పదో తెలుసా? యేసుక్రీస్తు ఎంత ఘనత. ఇక్కడ వ్యక్తిగతంగా మనకి గ్రహింపు కలిగి ఉన్నాము. మనకు ఇవ్వబడిన ఈ ఆధిక్యతను చూసి పౌలు సహితం దేవుణ్ణి మనకి వ్యక్తిగతంగా ఉన్న మనం అనిపించే మనం ఇంకెంత రుణగ్రస్తులు దేవునికి. ఈ మాటలు ఇట్లాంటి మనసుతో ఉండాలి కదా. నూతన సంవత్సరంలో వారిని రక్షించుటకు, సంపూర్ణంగా రక్షించుటకు, మనల్ని రక్షిస్తున్న శక్తిమంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి 2023 అంతట్లోనూ మెండైన కాపుదల మనకు కలిగి ఉన్నాం. మరొక నూతన సంవత్సరాన్ని ఎన్ని భయాలు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి భయం లేని వాళ్ళు 2023లో భయం లేదన్న వాళ్ళు ఉంటారా? నో. అనేకులకు ఆయా భయాలు ఉంటాయి మనకి. అయితే వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పించే వాడిగా ప్రభుగా ఉన్నాడు. కాబట్టి ఇది మొదటి మాట. దేవుడు వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తి. 2023 సంవత్సరం మాత్రమే కాదు కానీ 2023 సంవత్సరం మాత్రమే కాదు కానీ మరణ పర్యంతరము. పేరెంట్స్ కెనాట్ కమ్ విత్ అస్. తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు నాతో లేరే. కొంతమంది అన్నదమ్ములే ఉండరు, అక్క చెల్లెళ్ళు ఉండరు. భార్య చనిపోయిందని గుండెపోటు వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. ఆ భార్య అక్కడ విగత జీవి అయిపోయింది. అక్కడ అట్లాంటి విగత జీవి అంటే ప్రాణం లేని తన భార్యను చూసి అతనికి కూడా గుండె నిన్న పేపర్లో వచ్చింది. అది అట్లాంటి అల్పమైన ఏ తల్లిదండ్రి కూడా పిల్లలతో నిత్యం కొనసాగుతారా? ఒక ఆయన ఉన్నాడు, వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఆయనే ప్రభుదైన దేవుడు. ఆయన వల్లే మనం ఇలా కొనసాగుతున్నామని గ్రహింపు. కాబట్టి ఆయనకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది మొదటి వర్ష. రక్షించుట అంటే కాపాడుట అని కూడా అర్థం. రెండవ భాగం ఏమిటంటే, ఈ మాట జస్ట్ చూసుకొని మనం ఊహించేసుకుందాం. ఇంకా నేను చెప్పను, మొదటి మాట చెప్పాను దాని గురించి. వారిని సంపూర్ణంగా రక్షించు శక్తిమంతుడు అంటే ఎలాగున కాపాడుతున్నాడు, ఆత్మీయ జీవితంలో ఎలాగున మనం స్థిరపరుచున్నాడు అని చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం కొంచెం టైం తీసుకుంటుంది ఇది వివరించడానికి, కానీ జస్ట్ చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 28, 29 వచనాలు. చాలు. మొదటి చరణం అంటే 28వ వచనం. అది
ఇంకా ప్రార్థన చేస్తాడు. 29 వచనంలో అవునా, 30వ వచనం వరకు ప్రార్థనే ఉంది. నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. ఇది ఒక భక్తుని యొక్క ప్రార్థన. ఇతను సామాన్యుడు కాదు అండి. ఇతను బహుశా ఈ వచనం ప్రకారము అమ్మా న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 29 నుంచి 30 వచనాల్లో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతని పేరు అంటే ఏంటి అర్థం? వ్రతము చేయబడినవాడని ఒక అర్థం. అంటే తను ప్రభు కొరకు. ఇంకా సంసోన్ అంటే జనరల్గా చెప్పేయచ్చు బలవంతుడు, దైవిక్యమైన పరాక్రమశాలి గిద్యోను. ఇతరు కూడా పరాక్రమశాలి. నువ్వు చెప్పింది కూడా ఒప్పుకుంటావమ్మా. దేవునికి బలం అని పేరు ఉంది. నా బలమా? అవునా, యెహోవా నా బలమా. సంసోన్ అంటే బలవంతుడు. సరే, ఇక్కడ ఈ వ్యక్తి ప్రార్థనాపరుడైన యెహోవాకు మొరపెట్టిన. ఇంకా 13వ అధ్యాయం నుంచి చూస్తే మనకి ప్రార్థన అని ఉంటుంది. చూడండి, 15వ అధ్యాయంలో 18వ వచనంలో చివరి భాగంలో ప్రార్థనాపరుడు సంసోను, ప్రార్థనాపరుడు. ఇలాగున ఇది ప్రత్యేకత దేవుని యొక్క బిడ్డగా. రెండవది, ఇతను ఏ కోవకు చెందినవాడంటే 13వ అధ్యాయం 7వ వచనం, నాజీరుగా దేవునికి వ్రతము చేయబడిన ప్రతిష్ఠించుకున్నవాడు. ఓకే, 13:5వ వచనం ఏముంది? ఇక్కడ ఓ పేరు పెడదాం, ఇశ్రాయేలుకు రక్షకుడు. యేసు ప్రభు లోకరక్షకుడు. అవునా, ఇతను ఇశ్రాయేలుకు రక్షకుడు. 14:6 అధ్యాయం 6వ వచనం తోతడు. చాలు, యెహోవా ఆత్మ కరిగినవాడు. ఐదవ ప్రత్యేకత, ఐదవది దేవుని బలం కలిగిన వాడు. ఎంత చెప్పేస్తాను. 16వ అధ్యాయం 18వ వచనంలో ఇట్లా బలమ దేవుని పదహారు 18లో ఏముంది? మరో చోట నేను చదివాను, దేవుడు అతనికి బలముగా ఉన్నాడు. ఓకే, 15 కింద ఎక్కడ? ఓకే, తర్వాత 15వ అధ్యాయం 20వ వచనం, 15వ అధ్యాయం 20వ వచనం. చాలు, 16వ అధ్యాయం 31వ వచనం. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు రాజు లేక, ఆ కాలంలో న్యాయాధిపతి లేక, రాజునే న్యాయాధిపతి అనేవారు. ఇట్లాంటి అనేక ప్రత్యేకతలు కలిగిన యొక్క వ్యక్తి ఒకనొక రోజున శత్రు సైన్యం యొక్క ఫిలిష్తీయుల యొక్క చేతిలో పడిపోయి బలహీనుడైపోయినాడు, భంగపడినాడు. అతని యొక్క జీవితం బలవంతుడే. నిజానికి ఇతను వరపుత్రుడని కూడా అనొచ్చు మనం. ఇందాక ఒక మాట అన్నాడు వర్తమానం చెప్తూ, ఒక ఉద్దేశంతో యేసుప్రభు వచ్చినాడు, ప్రత్యేకమైన ఒక ఉద్దేశంతో.
సామాన్యమైన యొక్క సంశయం కూడా కారణ జన్ముడికి వచ్చాడు. అవునా కదా? ఎట్లాంటి ఉందా లేదా? ఎక్కడ ఉంది? 13వ అధ్యాయం 3వ వచనం. యెహోవా దూత చాలు. ఆ కుమారుడు ఏం చేస్తాడు? 5వ వచనం ఇందా చదువుకున్నామా, ప్రజలను రక్షిస్తాడు. అరే అసలు ఒక వ్యక్తి గురించి రానే ఉన్నాడు, అతడు ఇశ్రాయేలుకు రాజుగా అవుతాడు. అట్లాంటి సందర్భం ఎక్కడా లేదు. అట్లాంటి వ్యక్తి సహితము ఒక స్త్రీ దగ్గర బలహీనుడైపోయి, దెలీలా దగ్గర బలహీనుడైపోతే అతని యొక్క ప్రవర్తన తీరు దేవుడు కూడా విసుగు చెంది తనకు కొంచెం ఎడబాటు వెళ్ళాడు, దూరం వెళ్ళాడు. దేవుడు యెహోవా తనని విడిచిపోయిన ఏమనుంది అక్కడ? యెహోవా తనను ఎడబాసనని ఎరుగలేదు పాపం. ఎంతటి ఆత్మీయ స్థితి కలిగి ఉన్న వ్యక్తి అయినా సరే హృదయాన్ని కనుక కఠినం చేసుకుని దేవుని యొక్క భయంను కోల్పోతే తప్పక మనము కీడుకు దేవుడు అప్పగించడాకే వెనుకాడు. కానీ ఎంతైనా కరుణా సంపన్నుడు కదా దేవుడు. ఇన్ని ప్రత్యేకత కలిగిన ఈ వ్యక్తి తిరిగి చేతులు ఎత్తాడంతే, దేవుని వైపు చేతులు చాస్తున్నాడు. వెంటనే దేవుడు కనికరం చూపించాడు, ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ మనం యాక్చువల్ చదువుకున్న భాగం అదే 16:28లోను. దేవా దయచేసి సారి మాత్రమే నన్ను నోట్లోంచి మాటలు పోవడానికి వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, అది ఓకే. ఇక్కడ ఈ విషయం చూద్దాం. 28వ వచనంలో, చాలు నాన్న ఈసారికి ప్లీజ్ ఈసారికి ఎన్ని దోషాలున్నా క్షమించుటకు సిద్ధం. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన యొక్క సంసోను ఒకానొకసారి బలహీనుడైనప్పుడు దేవుడు తను జ్ఞాపకం చేసుకున్నాడు. సంసోను అటు దేవుని వైపు తిరిగినాడు. ప్రియ సహోదరి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. అంతం వరకు వారితో ఉండటానికి ఇష్టపడిన దేవుడు. ఈ సంసోను బలము పొంది ఇశ్రాయేలు మీద, ఇక్కడ రాయబడిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, దేవుడిచ్చే సాక్ష్యము 30వ వచనంలో, మరణకాలమును అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అంతా. ప్రభు మహిమార్థంగా మనల్ని వాడుకుంటాడు. కొంచెం నీలో భయం ఉంటే, నువ్వు దేవుడికి అప్పగించుకుంటే, ఆయన వైపు చూస్తే, నా కన్నులు ఆయన ఉందా ఏముంటుంది 120 దావీదు, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను. వీ హ్యావ్ టు లుక్ అన్ టు ద లార్డ్ ఓన్లీ. నీ పరీక్షలో హలో ఎంటెక్ ఏంటిది, ఎంటెక్కనా పాపం, దేనికైనా లిమిట్ ఉంటుందండి. తోసేస్తున్నాడు, వెనకాల నుండి తోస్తున్నాడు. కొండల తట్టు మన కొండ, మన దాగుచోటు, ఎత్తైన కోట ఎవరు? ఆ వైపు చూస్తున్నాడు. ఒకవేళ మనము ఆయా సమయాల్లో బలహీనమైనప్పటికీ ప్రభు వైపుగా సంసోను చూసినట్టుగా ప్రభు వైపు చూస్తే తప్పక కుటుంబ పరిస్థితులు అలాగ ఉన్నా కానీ డెఫినెట్లీ మన యొక్క తప్పిదాలు ఎప్పుడూ కూడా ఆయన మనసును పెట్టడు. తిరిగి ఆయన వైపు చూస్తామా, వస్తామా లేదా అనేది ఒక్కటే ఆయనకు కావాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ఎంత యోగ్యుడైనా ఆయా సమయాల్లో ఆయన గాయం రేపే స్వభావం మనకున్నప్పటికీ ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయా ఏ పరిస్థితులు అయినా సరే, ఒకనాడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతోన్న దేవుడు సంసోను బలపరిచిన దేవుడు. వాగ్దానం ఏంటో తెలిసే ఎబ్రీ 7:25 ప్రకారం వారిని ఎవరు బలహీనులైనా మనలను సంపూర్ణంగా రక్షించుటకు 2 విషయాలు చూస్తాం. మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని విమోచించినాడు, పరిశుద్ధపరిచినాడు,
ఇంకేముంది అక్కడ? నీతిగా చేసినాడు. 4వది 5 ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం ఇచ్చినాడు. మనల్ని అతిశయించి, ప్రభులు అతిశయించే వ్యక్తులుగా చేసినాడు. అది మొదటి ఆశీర్వాదం, ఆయన చేసిన పని. శక్తిమంతుడిగా రక్షకుడు. 2వది, ఈ సంసోని జీవితంలో ప్రత్యేకంగా ఒక ఉద్దేశం ఆయన పుట్టించాడు. పెంచి పెద్ద చేసినాడు. ఇశ్రాయేలుకు సైన్య న్యాయాధిపతిగా చేసినాడు. ఆ పరిపాలనలో కొద్దిపాటి అవకతవకలు, ఎత్తు ఫలాలు అనేకమైనవి సంసోన్లో ఉన్నప్పుడు క్షమిస్తూ, ప్రేమిస్తూ అంతం వరకు, ఆయన జీవిత కాలం అంతటి వరకు ఆయన వాగ్దానం చేశారు. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండాలని ఉద్దేశించినాడు దేవుడు. కనుక ఆయనకు ఉద్దేశానికి మహిమ కలుగులాగున ఈ సంసోనిని బలపరిచి అంతవరకు నడిపించిన దేవుడు ఎవరండి? సంపూర్ణంగా రక్షించిన దేవుడు ఎవరు? శక్తివంతుడైన మన ప్రభువైన నీతో నాతో కూడా నూతన సంవత్సరంలో ఈ అనుభవాలు గుండా తీసుకెళ్తారని ఈ వాగ్దానం జ్ఞాపకం చేస్తుంది. మోకరించండి, బలలో పాలు పొందాం. బలలో పాలు పొందాం. బలలో పాలు పొంది కానుకలు సమర్పించే సమయంలో మనం వాగ్దానాలు తీసుకుంటాం. ఎవరు? ఇర్మియా బాల కొరకు ప్రార్థన, చివరి ప్రార్థన గిడియోన్. క్వార్టర్ టు 3 అవుతుంది. 10 నిమిషాలు ముగించేసుకుందాం. అందరికి ఒక్కొక్కటి ఇచ్చాడు. మీ ఇద్దరు సగం సగం పట్టుకోండి. వాళ్ళ బ్రదర్స్ ఒక సిస్టర్ అయినట్టు ఇప్పుడు కాదు, తర్వాత. గిఫ్ట్ ఫ్రమ్ చర్చ్ హెబ్రోన్. క్లుప్తంగా